వాకడు ఏఎంసీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డిపై జనసేన, టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దామోదర్ రెడ్డి చేసిన అవినీతి పనులను ఎండగట్టారు. తిరుపతి జిల్లా వాకాడులో టీడీపీ మండలాధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, జనసేన మండలాధ్యక్షులు శివకుమార్, టీడీపీ నేత రమణయ్యలు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైకి పెద్ద మనిషిలా నటిస్తూ పేదవారిపై కూడా కుట్రలు చేసింది నువ్వు కాదా దామోదర్ రెడ్డి అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మొన్న ఏపీఓ గారి కింద దౌర్జన్యం చేసి ఏపీడీఓలు కూడా అమ్మనా బుద్ధులు తిట్టి అధికారులు చేస్తున్న నిధులకి ఆటంకాలు కల్పించిన దానికి ఏపీఓ గారిపై కంప్లైంట్ ఇచ్చారు. అదే ఏపీఓ గారు కంప్లైంట్ ఇచ్చారు. అదే ఏపీడీఓ గారు మీరు అమ్మనా బూతులు తిట్టి అన్నీ కూడా చేశారు. ఆయన పోయి మళ్ళీ కలిస్తే కూడా మీరు ఇదిగోవాలి. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అడిగే హక్కు మీకు ఉంటుంది. కానీ మీరు అధికారుల్ని అమ్మనా బూతులు పెట్టడం కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళకి ఇది చేయలేదు. ఎందుకంటే వాళ్ళు తిట్టారు, వాళ్ళ ఎదురుకు ఆటంకం కనిపిస్తారు కాబట్టి వాళ్ళు మామూలుగా కంప్లైంట్ ఇచ్చారు. అంతవరకే. మీరు గతంలో మీ జడ్పీటీసీ అని చెప్పి మీరు చెప్తున్నారు. దీనికి క్యాస్ట్ ఫీలింగ్లు ఎవరు పుట్టకూడదు. దళితుడు అంటున్నారు. దళితులకి దీనికి సంబంధించి ఇప్పుడంటే ఏపీఓ కూడా దళితురాలే. మీరేం చేశారు? రెచ్చగొట్టి వదులుతున్నారు జనాలు. గతంలో కూడా అదే చేశారు. మీరు మీ జడ్పీటీసీ చేసిన అరాచకాలు మీకు తెలవదా? ఇంత ముందు ఎన్ని అరాచకాలు చేశారు. ఇప్పుడు చెప్పారు కదా, వాల్మేటి వాసే వాళ్ళ తమ్ముడే ఏమేమి చేశాడనేది మీకు అందరికీ చెప్పారు. అదేవిధంగా గతంలో మాజీ సర్పంచ్, తెలుగుదేశం సర్పంచ్ని అత్యాయత్నం చెప్పారు, చెయ్యరకు కొట్టారు. మరి అదే రామకృష్ణ అనుచరులే కదా. మరి మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆ రోజు మీరు ఖండించుంటే ఈరోజు ఇంత దూరం రావు కదా, రెచ్చిపాడు కదా. అధికారి దగ్గర సమస్య చెప్పుకున్న దాంట్లో తప్పులేదు. అధికారులను అమరావతి వాడడం తప్పు కదా. అది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికి రాజకీయాలు కూటమి నేతలు చేస్తున్నారనడం, మీరు చెప్పుకునేదానికి ఏమి లేక, ఖండించేదానికి ఏమి లేక కూటమి మీద బలవంతంగా రుద్దుతున్నారు. తప్పుడు కేసులు కదా. ఆ సంస్కృతి మీది. గతంలో ఎంతమందిని ఇబ్బందులు పెట్టిన సంగతి మీ మనస్సాక్షిగా తెలుసు. మీరు ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు, ఎంతమందిని ఏం చేస్తున్నారు. ఉపాధి హామీ పనిలో ఏదో వాల్మేట్లో అవినీతి జరిగిపోయింది పడ్డారు. గత 5 ఏళ్లలో మీరు ఉపాధి హామీ పనిలో ఎంత అవినీతి అక్రమాలు చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మధ్యనే వాకట్లో మీటింగ్ జరిగింది, ఆడిట్ జరిగినప్పుడు. కల్లూరు కానీ, అదే వాల్మేడు కానీ, ఇంకో ముఖ్యంబాగ్ కానీ ఎంత అరాచకం చేసి ఎంత ఇది తిన్నారో తెలుసు. వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు? పేదవాడికి అన్యాయం జరుగుతుంది, పేదవాడికి మేము న్యాయం చేయాలని అడిగిన దానికి మా మీద అక్రమ కేసులు పెట్టారని మాట్లాడుతున్నారే. మరి ఆ రోజు పేదవాడికి అన్యాయం చేసి పేదవాడి పేరు చెప్పుకొని, నేను పెట్టిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ నేను మాట్లాడుకొని ఆ సొమ్ముని, పేదవాడి సొమ్ముని ఇద్దరం పంచుకుంటున్నాం అనేది మీకు తెలిస్తే మీరు ఎందుకు ఆ రోజు ఖండించలేదు? ఇది పేదవాడికి చెందాల్సిన డబ్బులు మనం ఎందుకు తింటున్నాము, ఇది కరెక్ట్ కాదు, పేదవాడికి ఇస్తారా అని మీరు ఎందుకు ఆ రోజు ఖండించలేదు? గత 5 సంవత్సరాల్లో అదే పంచాయతీలో, వాల్మేడు పంచాయతీలో పవన్ కళ్యాణ్ గారికి నావి విశేష్ చెప్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలియజేస్తూ మా గ్రామస్తులు వేసినటువంటి ఫ్లెక్సీలు మీ అనుచరులు చింపేసి అలా పెడితే, నేను నాకు సంబంధించిన వాళ్ళందరికీ నేను తెలియజేస్తే, వద్దు సర్దుకో, మనకెందుకు, మనం ఏం చేయలేము, ప్రభుత్వం అలా ఉందని చెప్తే నా పాటికి నేను ఇంట్లో గమ్మ కూర్చుంటే, నేను నా భార్య నా కారులో బయలుదేరి వెళ్తా ఉంటే నా ఫ్లెక్సీలు దింపి మళ్ళీ నేనే చింపానని చెప్పి తీసుకెళ్ళి నన్ను, నా భార్యని దింపేసి, కారులోంచి దింపేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది పెట్టింది ఎవరో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. పెట్టింది కాక మళ్ళీ నేను వచ్చి ఎస్ఐ గారిని ఆ రోజు అడిగా, ఏం సార్ నా ఫ్లెక్సీలు దింపి నన్నే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు, సాక్షాత్ మీరే దీనికి సాక్ష్యం, మీరే వచ్చారు, ఆ రోజు మీరే ఉన్నారు, మాట్లాడారు. 100కి కూడా కాల్ చేశా, సార్ నా ఫ్లెక్సీలు దింపి నా మీదే కేసు పెట్టి నన్నే తీసుకొచ్చి లోపల వేసారు, ఇది ఎక్కడున్నాం సార్, మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామని అడిగితే ఎవరు ఏమి మాట్లాడే ప్రసక్తే లేదు. ఈ అక్రమ కేసు పెట్టింది ఎవరో మీకే తెలియాలా? అది మిమ్మల్ని ప్రశ్నిస్తున్న నడుబడిలో అశోక్ పిల్లర్ దగ్గర ఫ్లెక్సీలు, అది గాలికి జినిగే ఎవరు జినిగే తెలియదు, సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. నాతో పాటు తిరిగే నా వర్గాలు అంటే నా పిల్లలతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసారు. ఎవరు వేసారు తెలియదు. ఏమన్నా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఈ అక్రమ కేసులు ఎవరు పెట్టారు? మీరే పెట్టారు. ఏమని పెట్టారు? నీ వెనకాల నుండి శివ పేరు చెప్పు, నిన్ను వదిలేస్తాం. మీరే చెప్పాలా, శివ పేరు చెప్పు, మిమ్మల్ని వదిలేస్తాం అన్నారు. అదో కేసు.
మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.